ఇళయరాజా గారు, తోటాధర్ని గారు, సినిమాటోగ్రాఫర్ జీవా గారు, అండ్ పెద్ద పెద్ద లిరిసిస్ట్ అందరితో పని చేశాను. అండ్ ప్లస్ కోట శ్రీనివాసరావు గారు, గిరీష్ కర్నాడ్ సార్. సో ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ దీన్ని డెఫినెట్గా మిస్ చేయకూడదు. వీళ్ళందరూ రాంగ్ డెసిషన్స్ తప్పకుండా చేయరు. ఆ నమ్మకంతో ఈ సినిమాలో ఫస్ట్ యాక్ట్ చేయడం మొదలైంది. అండ్ చాలా బాగా వచ్చింది, తమిళ్లో కూడా బాగా ఆడింది. అండ్ నాకున్న టాలెంట్ చూపించడానికి ఒక చిన్న అవకాశం. ఐ హోప్ ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఆడియన్స్ మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ శివ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ రోజున ఇళయరాజా గారి సంగీతంలో చంద్రబోస్ గారు చూడండి ఎంత గర్వంగా చెప్పుకోగలిగారు. నా కోరికండి అండ్ మ్యూజిక్లో వారి దర్శకత్వంలో ఒక్క పాట రాయాలనుకున్నాను, కోరిక తీరిందని. అలాంటి మహానుభావుడు, ఒక గొప్ప భారతదేశ గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకులు ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఇక దర్శకులు ఆయన ఛాయాగ్రాహకులు కూడా ఈ సినిమాని మన రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నప్పుడు నాకు చాలా రోజులుగా ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఎవరన్నా కనబడితే వారితో యాక్ట్ చేయాలని అనిపిస్తూ ఉండేది. దాంట్లో ఈ పిక్చర్లో గిరీష్ కర్నాడ్తో ఆయన గారితో కాంబినేషన్ చేయడం జరిగింది. అప్పుడు దర్శకుడిని చూస్తే ఆయన కెమెరామెన్ అని అనిపించలేదండి. బట్ ఆయన కెమెరాలో ఏం చూపించదలుచుకున్నారో అది మా మనసుకు హత్తుకునేట్టుగా అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది గొప్ప విశేషం. సినిమా కథాపరంగా సంగీతం కూడా చక్కగా యాక్ట్ చేసిందండి. మా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగానే ఈ లక్ష్మీ వాసంతి ప్రొడక్షన్ కూడా పెద్ద ఇటు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో విజువల్ చూసాం, సాంగ్ చూసేప్పుడు మనందరం థ్యాంక్ యూ గురువు గారు, అది కూడా మంచి పేరే కదా. అదే సార్, అదే ఇప్పుడు మనం విజువల్ చూసాము. సంగీత మేడం గారి పర్ఫార్మెన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉందో, మా శివపుత్రుడి షోలో ఆమె ఎంత పీక్గా నటించో మనందరికీ తెలుసు. అలాగే ఆ షేడ్స్ అంతా, ఈ శివపుత్రుడు షేడ్స్ అంతా దీంట్లో కనిపిస్తున్నాయి ఈ ధనంలో. ఈ సినిమా కూడా తెలుగులో బ్రహ్మాండంగా ఆడుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అనువాద చిత్రాలు జోరు బాగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆ కావాలని ఈ ధనం కూడా మంచి ఇటు కావాలని మన అడ్డాల వెంకటరావు గారికి అడ్డంగా ఈ ధనం సినిమా షోలో ధనరాశులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అడ్డాల వెంకటరావు కమిట్మెంట్ ఉన్న నిర్మాత. ఓ పబ్లిసిటీ వాటిల్లో కానీ ప్రతి విషయంలోనూ ఆయన చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ సాంగ్ చూస్తా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్లో తెలుగు బోర్డ్స్ క్లియర్గా కనబడుతున్నాయి. సో చూస్తే 100% ఇది తెలుగు సినిమా అన్నట్టుగా ఆయన తీసుకున్న కేర్ అంతా క్లియర్ కనబడుతుంది. ప్లస్ అట్లాగే కోట శ్రీనివాసరావు చేసిన సినిమాలు ఇప్పుడు మనకు తమిళ్లో లక్ష్మీ నరసింహ కానీ ఇప్పుడు రంగం కానీ ఆయన యాక్ట్ చేశాడంటే చాలా గ్యారంటీగా సక్సెస్ఫుల్ ఫిల్మ్. సంగీత గారు చూస్తూ ఉంటే మొండి మొగుడు పెంకి పెళ్ళం, ఆ శివపుత్రుడు, ఆ షేడ్స్ కనబడుతున్నాయి. ఆవిడ పెర్ఫార్మెన్స్లో బాగా పీక్ ఏంటంటే శివపుత్రుడు. ఈ సినిమా తీసుకోవడానికి కారణమైన శివగారికి, మా డైరెక్టర్, ఇది ఆయన తెలుగు తమిళ అని ఫస్ట్ ప్లాన్ చేసుకున్నారు. కొన్ని కారణాల వరకు ఇప్పుడు చెప్పారు, కుదరలేదు. నేను సెల్వం ఈ సినిమాని చూసి తెలుగు చాలా బాగుంటుంది అని చెప్పి మేము డైరెక్ట్గా స్టేట్ సినిమాలాగా ఇప్పుడు మేము స్టేట్ సెన్సార్గానే చేస్తున్నామండి. ఇలా ముఖ్య కారణం ఏంటంటే మా గురువు గారు అయినటువంటి దర్శకత్వ దాసనారాయణ గారు ఈ రోజు యాక్చువల్గా మార్నింగ్ పిలిచాను, ఢిల్లీ వెళ్ళారు కారణం వల్ల రాలేకపోయారు. ఆయన ఆశీర్వాదం కూడా మాకు ఉంటుందని కోరుకుంటున్నాం. చాలా నాకు కోరిక ఉండేది ఇళయరాజు గారి సంగీత దర్శకత్వంలో పాటలు రాయాలని చెప్పేసి. అది ఇన్నాళ్లకు ఈ సినిమా ద్వారా నాకు ఆ కోరిక నెరవేరినందుకు ఆ అవకాశం నాకు కల్పించిన వెంకట్రావు గారికి, దర్శకులు శివ గారికి, మిత్రులు సెల్వ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.